హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి బోయింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. డేటాని చెక్ చేసి ఇస్తే చాలు అనమాట. వీళ్ళకి 5 రోజుల పని అనేది ఉంటుంది. అలాగే నెలకు జీతం 32,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాత పరీక్ష అనేది ఏమీ లేదు, డైరెక్ట్గా జాబ్ ఇస్తున్నారు. నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఇక్కడ చూడండి, మనకి బోయింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో అనుభవజ్ఞుడైన అంటే డేటా అనాలిసిస్ట్ అనమాట, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలన్నమాట వీళ్ళకి. ఓకేనా? సో డేటా అనాలిసిస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే వీళ్ళకి కావాలన్నమాట. బ్రష్ టూల్ తీసుకొని మీకు క్లారిటీగా ఇప్పుడైతే మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, మీకైతే బోయింగ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. డేటా విశ్లేషకుడు అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిన డేటా విశ్లేషకుడు అయితే కావాలి. ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటాను ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఆన్లైన్ ఉద్యోగం అనమాట, ఆన్ సైట్ అనమాట. సో పూర్తి సమయం. అలాగే ఇదైతే నిన్న పోస్ట్ చేయబడింది అనమాట. సో మనకి జాబ్ ఐడి, అలాగే ఇది బెంగళూరు భారతదేశంలో ఉంటుందన్నమాట. సో అనుభవజ్ఞుడైన డేటా విశ్లేషకుడు అయితే వీళ్ళకి కావాలన్నమాట. కంపెనీ వచ్చేసరికి బోయింగ్ కంపెనీ అనమాట. సో ఇదైతే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం ఐడి వచ్చేసరికి మనకి చూడండి, ఇక్కడ 0000424498 ఇది ఉద్యోగం ఐడి అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే పోస్ట్ చేసిన తేదీ వచ్చేసరికి 6వ తారీఖు 6వ నెల 2024లో పోస్ట్ చేయడం జరిగింది. స్థానం వచ్చేసరికి మనకి బెంగళూరు భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఇప్పుడు ఉద్యోగ వివరణ, అర్హతలు మొత్తం అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఉద్యోగ వివరణ వచ్చేసరికి అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. ఒక ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీగా బోయింగ్ 150 కంటే ఎక్కువ దేశాల్లో కస్టమర్ల కోసం వాణిజ్య విమానాల రక్షణ ఉత్పత్తులు మరియు అంతరిక్ష వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తయారు చేస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు సేవలను కూడా అందిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అగ్ర యుఎస్ ఎగుమతిదారుగా కంపెనీ ఆర్థిక అవకాశాలు, స్థిరత్వం మరియు సమాజ ప్రభావాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచ సరఫరాదారు స్థావరం యొక్క ప్రతిభను ప్రభావితం చేస్తుంది. బోయింగ్ యొక్క విభిన్న బృందం భవిష్యత్తు కోసం నూతన ఆవిష్కరణలను చేయడానికి కట్టుబడి ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సుస్థిరతతో ముందుండి మరియు కంపెనీ యొక్క ప్రధాన విలువలైన భద్రత, నాణ్యత మరియు సమగ్రత ఆధారంగా సంస్కృతిని పెంపొందించుకుంటుంది అనేసి ఈ యొక్క కంపెనీ అయితే క్లియర్గా బోయింగ్ గురించి చెప్పడం జరిగింది. నేటి మరియు రేపటి కోసం టెక్నాలజీ ఎలా యూస్ చేస్తారంటే వీళ్ళు ఇక్కడ చూడండి, మనకి భారతదేశంలోని బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సెంటర్ BIETC గ్లోబల్ ఏరోస్పేస్ సెక్టార్లో వృద్ధి మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి 5,500+ ఇంజనీర్లు అయితే ఉన్నారనమాట. సాంకేతిక నిపుణులు మరియు ఆవిష్కరణలతో కూడిన విభిన్న ప్రతిభావంతులైన సమూహాన్ని ఉపయోగిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మా ఇంజనీర్లు గ్లోబల్ మార్కెట్లో అత్యాధునికగా R&D ఆవిష్కరణ మరియు అధిక నాణ్యత ఇంజనీరింగ్ పనిని అందజేస్తారనేసి చెప్పడం జరుగుతుంది. మరియు AI లేదా ML IIoT క్లౌడ్ మోడల్ బెస్ట్
ఇంజనీరింగ్ మరియు సంకలిత తయారీ వంటి కొత్త యుగ సాంకేతికతలను ప్రభావితం చేస్తారనమాట. ఏరోస్పేస్ భవిష్యత్తును రూపొందిస్తారు. ప్రజల ఆధారిత సంస్కృతి అనేసి ఇవ్వడం జరిగింది. బోయింగ్లో ప్రతి ఉద్యోగి విశ్వసించబడినప్పుడు సాధారణతో మరియు ఎంచుకునే ఎదగడానికి, నేర్చుకునే మరియు అన్వేషించడానికి సౌలభ్యాన్ని కలిగి ఉన్నప్పుడు సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను వృద్ధి చెందుతాయని మేము విశ్వసిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము వ్యాపారం మరియు కస్టమర్ అవసరాలను బట్టి వెరైటబుల్ ఏర్పాట్లను అందిస్తాము మరియు మా వ్యక్తులు పనిచేసే విధానంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందించే వృత్తిపరమైన కార్యకలాపాలను అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. సహకారం తరచుగా జరిగే టీమ్ ఎంగేజ్మెంట్లు మరియు ముఖాముఖి సమావేశాలు విభిన్న దృక్కోణాలు మరియు ఆలోచనలను తీసుకొస్తాయని కూడా మేము విశ్వసిస్తున్నాము. ప్రతి స్వరాన్ని వినడానికి మరియు ప్రతి దృక్పథానికి గౌరవించడానికి వీలు కల్పిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మా సహచరులు ఎక్కడ లేదా ఎలా పనిచేసినా ప్రజల కెరీర్లను సానుకూలంగా రూపొందించడానికి మరియు ఉద్యోగాల శ్రేయస్సు గురించి ఆలోచించడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. బోయింగ్లో మేము కలుపుకొని విభిన్నంగా మరియు రూపాంతరం చెందాము అనేసి చెప్పడం జరుగుతుంది. మాతో మీరు మీ కెరీర్, సంఘం, దేశం మరియు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన వారిని సృష్టించవచ్చు మరియు సహకరించవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ ఏరోస్పేస్ పురోగతిని శక్తివంతం చేయడంలో మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ వివరణ సారాంశం అనేది ఇక్కడ వివరించడం జరిగింది. డేటా విశ్లేషకుడిగా మీరైతే అధునాతన అనలిటిక్ సొల్యూషన్స్ డెవలప్మెంట్ మరియు డెలివరీకి బాధ్యత వహిస్తారనమాట. అభ్యర్థి స్టాటిస్టిక్స్, రిగ్రెషన్, అలాగే అడ్వాన్స్డ్ విజువలైజేషన్, ఇన్సైట్ జనరేషన్ మరియు మంచి డొమైన్ నైపుణ్యం కలిగి ఉండాలి. సో సప్లై చైన్, ఈ కామర్స్ అండ్ ప్రైసింగ్ లో బలమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. మరియు వర్తింపజేయాలి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. టాబ్ల్యూ అండ్ పవర్ BI వంటి సాధనాలతో పాటు SQL, పైథాన్లో బలమైన ప్రశ్న మరియు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అని చెప్పడం జరుగుతుంది. అభ్యర్థి సరఫరా గొలుసు, ఈ కామర్స్, క్లిక్ స్ట్రీమ్ డేటాను విశ్లేషించడంలో కనీసం 5 సంవత్సరాలు ప్లస్ సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఉద్యోగ వివరణ వచ్చేసరికి బోయింగ్లో మనమందరం కనెక్ట్ అవ్వడం, రక్షించడం, అన్వేషించడం మరియు ప్రేరేపించడం అనే లక్ష్యాలతో ఇన్నోవేటర్లు సముద్ర గర్భం నుండి బాహ్య అంతరిక్షం వరకు మీరు నేర్చుకుంటారు మరియు పెరుగుతారు. ప్రపంచాన్ని ఆకృతి చేసే పనికి సహకరిస్తారు. మాతో మీ భవిష్యత్తును కనుగొనండి. బోయింగ్ కంపెనీ తదుపరి తరం AI అండ్ MI ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేయడంలో మరియు నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించగల అనుభవజ్ఞుడైన డేటా విశ్లేషకుల కోసం వెతుకుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్డ్ అనలిటిక్స్ మరియు డేటా సైన్స్ గ్రూప్లో భాగంగా వినూత్నమైన పునర్వినియోగపరిచిన అలాగే మరియు కొలవగల పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో అభ్యర్థి ప్రాజెక్టు బృందాలకు నాయకత్వం వహిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి, విశ్లేషణలను, పరిష్కారాలను గుర్తించడానికి, నిర్వచించడానికి మరియు అమలు చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీంలు మరియు సాంకేతిక లీడ్స్తో ఈ స్థానం సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది తెలియజేస్తుంది. బోయింగ్లో మా అంతర్గత విధులు మరియు వాణిజ్య మరియు ప్రభుత్వ కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి AI మరియు మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి మేము ఇప్పటికే పరిశ్రమ అంతటా మార్పు చేస్తున్నాము అనేసి ఉంటుందన్నమాట. మేము ఏరోస్పేస్ మరియు పరిశ్రమ యొక్క సరిహద్దులో అన్ని రంగాల్లో విస్తరిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది మరియు పెరుగుతున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పటికే ఈ ఫీల్డ్లో అత్యుత్తమ ఆలోచనలు మరియు ప్రతిభను కలిగి ఉన్నాము మరియు డేటా విజువలైజేషన్ను, అనువర్తిత అనుభవం, SQLలో అధునాతన ప్రశ్నలు,
అనుభవం ఉన్నవారి కోసం మేము వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ పాత్ర బెంగళూరు, కర్ణాటక, భారత్లో ఉంటుంది. స్థాన బాధ్యతలు వచ్చేసరికి అంటే దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి, మనకి వ్యాపార లక్ష్యాలను అంచనా వేయండి, వాటాదారుల అవసరాలను గుర్తించగలగాలి మరియు అవసరాలను గుర్తించండి, వ్యాపార ఫలితాలను సాధించడానికి ఉత్తమంగా సరిపోయే పద్ధతులను ఎంచుకోవాలి, ఆల్గోరిథంలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి, ధృవీకరించే విధంగా కూడా చేసుకోవాలి మరియు మోడల్ను అమలు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే మోడల్కు అవసరమైన డేటా తయారీ మరియు మెరుగుదలను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. ఇంజనీరింగ్ తయారీ నాణ్యత మరియు భద్రత మద్దతు ఇచ్చే అధునాతన అనలిటిక్స్ సొల్యూషన్స్ అభివృద్ధిని నిర్వహించడానికి మరియు నడిపించడానికి అభ్యర్థి నేరుగా వ్యాపార వాటాదారులతో ఇంటర్షిప్ చేస్తారనమాట. అభ్యర్థి ఈ సాంకేతిక రంగంలో ఫంక్షనల్ ఎక్సలెన్స్ని నిర్ధారించడానికి డొమైన్ల అంతటా డేటా అనలిస్ట్, డేటా సైన్స్ లీడ్స్తో పనిచేస్తారు మరియు ఈ టాలెంట్ బేస్ని వేగవంతం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి డేటా అనలిస్ట్ కమ్యూనిటీకి మార్గదర్శకత్వం వహిస్తారు. అలాగే సాంకేతిక నాయకత్వం మరియు శిక్షణ కూడా అందిస్తారనమాట. ప్రత్యేకించి అభ్యర్థి బోయింగ్లో మరియు బాహ్యంగా మిషన్ లెర్నింగ్ మరియు అధునాతన అనలిటిక్స్ పద్ధతులకు ఆలోచనాత్మక నాయకత్వాన్ని అందిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. ప్రారంభ వినియోగ సందర్భానికి మించి ఎంటర్ప్రైజ్ అంతటా అప్లికేషన్లను గుర్తించడానికి మరియు వ్యాపార విలువలను క్యాప్చర్ చేయడానికి ఈ అప్లికేషన్ అమలుకు నాయకత్వం వహించడానికి అభ్యర్థి వ్యాపారం అంతటా వాటాదారులతో చురుగ్గా పాల్గొంటారన్నమాట. అభ్యర్థి సాంకేతిక మూల్యాంకనాన్ని నిర్వహిస్తారు, సామర్థ్యాల అంతరాలను గుర్తించడంలో సహాయం చేస్తారు, ఉత్తమ అభ్యాసాలను అభివృద్ధి చేస్తారు మరియు మిగిలిన గ్లోబల్ డేటా విశ్లేషకులు మరియు అనలిటికల్ సంస్థలోని టెక్నికల్ లీడ్స్తో కలిసి పనిచేస్తారని చెప్పడం జరుగుతుంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా విశ్లేషణల పరిష్కారాలను నిర్ధారించడంలో అభ్యర్థికి వాటా ఉంటుంది మరియు వ్యాపార విలువలను ధృవీకరించడానికి సకాలంలో అమలు చేయబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు భారతదేశంలోని పనిచేయడానికి చట్టబద్ధంగా అధికారం కలిగి ఉండాలి. అవసరమైన అర్హతలు, అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవం అనేది చాలా అవసరం. సప్లై చైన్ డేటా, ఈ కామర్స్, క్లిక్ స్ట్రీమ్ డేటాను విశ్లేషించే ప్రధాన రంగాల్లో డేటా అనలిస్ట్గా 8 నుండి 12 సంవత్సరాల సంబంధిత పని అనుభవం అనేది చాలా అవసరం. 9+ సంవత్సరాలు పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ లేదా 8+ సంవత్సరాలు పోస్ట్ మాస్టర్ డిగ్రీ మొత్తం పని అనుభవం అనేది చాలా అవసరం. టాబ్లూ, పవర్ BI మొదలైన వివిధ వ్యాపార ఇంటెలిజెన్స్ మరియు విశ్లేషణ సాధనాల్లో అనుభవం అనేది చాలా అవసరం. రిగ్రెషన్, క్లస్టరింగ్, వర్గీకరణ వంటి మిషన్ లెర్నింగ్ పద్ధతులను అనుభవం మరియు బహిర్గతం అనేసి చెప్పడం జరిగింది. నిర్ణయ వృక్షాలు, సహజ భాష ప్రాసెసింగ్, సమిష్ట పద్ధతులు, SVM కోరదగినది అనేసి చెప్పడం జరిగింది. సో ఇష్టపడే అర్హతలు వచ్చేసరికి కోరుకునే నైపుణ్యాలు, అనుభవం అన్నమాట. పరిమాణాత్మక సాంకేతిక రంగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఉదాహరణ ఇంజనీరింగ్ సైన్స్, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఆపరేషన్స్, రీసెర్చ్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనేసి ఇవ్వడం జరిగింది. చురుకైన మరియు ఉత్పత్తి ఆధారిత అభివృద్ధిలో అనుభవం అనేది అవసరం. అలాగే అప్ టు డేట్ పరిశ్రమ మరియు సంక్లిష్ట డేటాను ప్రశ్నించడం అండ్ విశ్లేషించడంలో కూడా అనుభవం ఉన్నత నాయకత్వం బృందానికి అందించగలిగే సామర్థ్యంతో పాటు చాలా అవసరం అన్నమాట. కస్టమర్ ఫేసింగ్ అనుభవాలను అభివృద్ధి చేయడంలో నేపథ్యం, బలమైన సాంకేతిక సామర్థ్యం, అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు, గొప్ప కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరియు వేగవంతమైన ఉత్పత్తి వాతావరణంలో ఫలితాలను సాధించడానికి ప్రేరణ అనేది చాలా అవసరం. క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణంలో అనుభవం మరియు బహిర్గతం అన్నమాట. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, అలాగే మైక్రోసాఫ్ట్ ఆర్జ్ అనమాట. సో మొదలైనవి అనమాట. సో మరియు డేటాబేస్ భాషలు, SQL ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. బలమైన టీం ప్లేయరు మరియు కస్టమర్ మరియు విలువైన దృష్టి అనేది చాలా
బలమైన టీం ప్లేయరు మరియు కస్టమర్ మరియు విలువపై దృష్టి సారించి ప్రాజెక్టులను అమలు చేయడానికి అభివృద్ధి, అలాగే అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్, సంభావ్యత సిద్ధాంతం మరియు పంపిణీలు, వివరణాత్మక గణాంకాలు, మాతృక బీజగణితం, అలాగే మల్టీ వెరైటీ గణాంకాలు, బహుపది విశ్లేషణ, పారామెట్రిక్ మరియు నాన్ పారామెట్రిక్ పద్ధతులు మొదలైనవి అనేది చాలా అవసరం అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క జాబ్ గురించి వివరణ అనమాట. సో ఇంకా మిగతావి కూడా ఉన్నాయన్నమాట. సో ఉద్యోగం కూడా ఆల్రెడీ మీకు చెప్పినవి. సో ఇదైతే ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. బోయింగ్ కంపెనీ అనేది ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకైతే 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి రెజ్యూమ్తో అయినా ఆటోఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే మాన్యువల్గా మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే మా చివరి అప్లికేషన్ ఉపయోగించండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూడండి, మనకైతే మాన్యువల్గా మనం అప్లై చేద్దాం ఇప్పుడు. సో మాన్యువల్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఖాతాని సృష్టించి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఖాతాని సృష్టించాలి, అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఒక పెద్ద అక్షరం ఉండాలి, ఒక ప్రత్యేక పాత్ర ఉండాలి, ఒక చిన్న అక్షరం, ఒక సంఖ్యా పాత్ర, అలాగే కనీసం 8 అక్షరాలు ఉండాలి, ఒక అక్షరం అనేది ఉండాలన్నమాట. ఈమెయిల్, పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ ఇచ్చేసాక మీరైతే ఇక్కడ ఖాతాని సృష్టించండి అనేది క్లిక్ చేయండి. మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.